విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వతీదేవ్యై నమః. ఓం కళామతల్యై నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఆయుష్ రేఖలో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరికీ ఒకే విధంగా రేఖ ఉండదు కదా, అందువల్ల ఆయుష్ రేఖలో ఉన్నటువంటి రేఖలు ఎవరికి వర్తిస్తాయో అన్ని వీడియోలు చూస్తే కానీ మీకు అర్థం కావు. ఎందుకంటే ఫలితం అనేటువంటి రేఖ మీకు నేను చెప్పినట్టుగా మీకు ఉండకపోవచ్చు. నేను చెప్పే విధానంలో బట్టి మీరు అన్వయించుకొని ఫలితం చూసుకోవాలి. నేను ఎలా గీసానో మీకు ఆయుష్ రేఖ ఉండదు. ఖండన రేఖ అంటే ఎక్కడైనా ఖండించవచ్చు. నేను గీసినట్టుగా ఖండన ఉండదు. పైన ఖండించవచ్చు, కింద ఖండించవచ్చు. కాబట్టి ఆ విధంగా రేఖలు మీకు చెప్పే రేఖలని కానీ చూస్తే మీకు మీ యొక్క సమస్య మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఆయుష్ రేఖ నిచ్చిన మెట్ల వలె ఉన్నా. ఇప్పుడు ఆయుష్ రేఖ ఇలా ఉందండి. నిచ్చిన మెట్లు అంటే ఏంది? ఎట్లా ఇలానే ఉండొచ్చు. నిచ్చిన మెట్ల వలె పైకి ఉన్నా, కింద ఉండడం, పైకి నిచ్చిన అనేది కింద అయినా ఉండొచ్చు, పైకి ఉండొచ్చు. ఆయుష్ రేఖ నుండి మెట్లు ఎలా ఉన్నా అలా ఉంటే అభివృద్ధి అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయుష్ రేఖ నుండి నిచ్చిన మెట్లలాగా ఈ విధంగా ఇలా ఉంటాయి, నిచ్చెనలాగానే ఉంటాయి. అది కూడా భాగమే, మెట్లే. కానీ పైకి ఉంటే మాత్రం మంచిదే. లోపల భాగం ఉంటే ఆ లోపల ఉన్న శుక్రస్థానానికి మంచిది, బయట భాగం ఉంటే ఈ భాగానికి అంతా మంచిది. కానీ అట్లా లేకుండా చూడండి, ఈ విధంగా ముక్కలు 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 నిచ్చెనలాగా ఉంటుంది కొంత రేఖ. కటింగ్లు కాదు, రేఖే కలవకుండా ఆయుష్ రేఖ అనేటువంటిది చూడండి ఇలా ఉంటుంది. అసలు రేఖ లేకపోతే నిచ్చిన అనే విధంగా మీకు అర్థం కాదు. ఆయుష్ రేఖ ఎవరికైతే నిచ్చిన మెట్లలాగా ఉంటుందో అనారోగ్యాలకి గురవును. అదేవిధంగా బ్రతుకు దినదిన గండంలా ఉండును. ఆయుష్ రేఖ విధంగా మెట్లలాగా ఉంటే బ్రతుకు అనేది దినదిన గండంలాగా ఉండును. అదేవిధంగా నిచ్చిన మెట్ల రేఖలు ఉన్నంత వరకు ఆపదలు ఉండును. ఈ విధంగా నిచ్చిన మెట్లు ఈ విధంగా ఉంటాయి కదా, స్టెప్లు, ఎన్ని స్టెప్లే. ఆ విధంగా ఆయుష్ రేఖ ఉంటే ఎంతవరకు నిచ్చిన మెట్ల వరకు ఉంటే అంతవరకు ఆపదలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, దినదిన గండంగా గడుపుతుంది జీవితం. అదేవిధంగా జీవిత రేఖలో తెగు ఉన్నప్పుడు శిరోరేఖలో గొలుసుకొట్టు ఉన్నా. ఇప్పుడు ఆయుష్ రేఖలో ఎలా ఉందండి? తెగు ఉంది. తెగు అంటే గ్యాప్, ఈ విధంగా గ్యాప్ ఉంది. ఈ యొక్క తెగు ఉండి ఈ విధంగా తెగు ఉండి ఆయుష్ రేఖ తెగు గ్యాప్ ఉండి విరిగిపోయింది. ఈ యొక్క బుద్ధి రేఖ ఉంది కదా, చూడండి. ఈ బుద్ధి రేఖ అనేటువంటి దాంట్లో ఈ విధంగా ఉంటుంది రేఖ. చూడు, ఈ విధంగా పైన కొస కిందకు వస్తా. మధ్యలో బుద్ధి రేఖలో ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో గొలుసులాగా బుద్ధి రేఖ ఉంది. ఆయుష్ రేఖలు తెగు ఉండాలి, బుద్ధి రేఖలో గొలుసు కట్టు ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో శిరస్సుకు సంబంధించిన వ్యాధి ఉన్నదని, శిరస్సుకు అంటే వ్యాధుల్లో ఏ రేఖలో ఈ విధంగా ఉంటే ఎక్కడ వ్యాధి అనే దానికి ఈ యొక్క శిరోరేఖ లేక బుద్ధి రేఖ ఉంటుంది. దీన్ని బుద్ధి రేఖ. ఈ విధంగా గొలుసులాగా ఉండి, శిరోరేఖ గొలుసులాగా ఉండి ఎక్కడుంటే అక్కడ శిరోవ్యాధి అండి. ఏ బాగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉందా, క్లోజింగ్లో ఉందా, మధ్యలో ఉందా చూసుకోవాలి. శిరోరేఖలో మాత్రం గొలుసుకట్టులాగా ఉండి, ఆయుష్ రేఖలో ఈ విధంగా గ్యాప్గా ఉంటే వారికి శిరస్సుకు సంబంధించిన వ్యాధి ఉండదని తెలుసుకోవాలి. శిరస్సుకు సంబంధించిన వ్యాధి అని. అదేవిధంగా దాన్ని శిరోవ్యాధి అని. మతి భ్రమణము. ఇప్పుడు చాలామంది మతి భ్రమణం వచ్చినప్పుడు ఏం చేయాలి? దెయ్యం పట్టింది, భూతం పట్టింది అంటారు. దెయ్యం భూతం అంటే ఏం లేదండి, శిరస్సు బాగలేదు. దెయ్యం భూతం అంటే శిరస్సు బాగలేదు. శిరస్సు ఎవరికైతే బాగుండదో, శిరస్సులో ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళు మతి భ్రమించి ఏదైతే మాట్లాడతారు. మతి భ్రమించి ఏదైతే మాట్లాడతారో మనం కొంతమంది దేవుడు ఒంట్లో కూడా వచ్చే రేఖలు వేరే ఉంటాయి. ఆ రేఖలను బట్టి నిర్ధారణ చేయాలి. చివిచిగా మాట్లాడతానికి దెయ్యం పట్టిందా, దేవుడు పట్టాడా అనేది తెలియాలంటే మీకు రేఖల గురించి అవగాహన ఉండాలి. దేవతలు పట్టాలంటే నేను గతంలో గరుడు రేఖ, జ్ఞాన రేఖల గురించి చెప్పాను. దేవుడు బట్లయితే దేవుడు ఒంట్లోకి వస్తాడని చెప్తున్నాడంటే గరుడు రేఖ, జ్ఞాన రేఖలు ఉండాలి. లేదు దెయ్యం ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు దెయ్యము
పట్టింది అంటారు. దెయ్యం పట్టిందా లేదా అని తెలియాలంటే ఇక్కడ ఈ రేఖలో మార్పు మనకి తెలిసిపోద్దండి. అడిగో పూజ చేసి దెయ్యం పట్టింది, ఆమె పట్టింది, ఈమె పట్టి ఇక్కడ శిరోరేఖ తెలిసిపోతుంది. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఈ శిరోరేఖలో కొలుసుకొట్టుంటుంది, ఈ ఆయుషరేఖలో గండం ఉంటుంది. ఆయుషరేఖ గండం ఇవి ఉన్నప్పుడు రెమెడీ చేసుకోవడానికి నిమ్మకాయ చేతిలో పట్టుకోవడం, నూనె పూసుకోవడం చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. కొంతమంది శ్రీహస్తవాది వల్ల కొంతమంది తాయి తీస్తే తగ్గిపోతుంది, కొంచెం దారం ఇస్తే తగ్గిపోతుంది, కొంతమంది దండ ఇస్తే తగ్గిపోతుంది. అంటే ఈ యొక్క రెమెడీ వాళ్ళు ఏది దండ వేసుకోవాలన్నా ఇంకేదైనా చేసుకోవాలన్నా కానీ ఇక్కడ ఈ 2 రేఖల్లో మాత్రం తేడా ఉంటుంది. వాడు ఎవరు తెలియదు, బాగలేదనగా దండ వేసుకొని పోతున్నా మంచిదే. ఆ బండ వేసుకోవడం బాగలేదనేదని ఎక్కడున్నా మన చేతులు తెలియాలి. మనం అక్కడ దండకు పోయేటప్పుడు కానీ, దారం కట్టుకునేటప్పుడు కానీ, తాయితీ పెట్టుకునేటప్పుడు కానీ ఎవరి చేతికుండా మంచి మనసు ఉండే ఎవరి చేతిలో తాయితీ కట్టినా దారం కట్టినా మంచిదేనండి. వారికి దైవరేఖలు ఉంటాయి. దైవరేఖ దాని కుజిరేఖలు ఉంటే వాళ్ళ చేతికుండా ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి నయం అవుతుంది, దారం ఇచ్చినా నయం అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎక్కడ పెడితే అక్కడ తీసుకోకూడదు, జ్యోతిష్యాన్ని కూడా ఎక్కడ పెడితే అక్కడ చెప్పుకోకూడదు. అందుకనే మనం ఏం చేస్తున్నాం, చెయ్యిని ఎక్కడ పెడితే అక్కడ చూడకూడదు. ఒక ప్లేస్ని పెట్టుకొని ఆ ప్లేస్లో ఒక నిర్ణీత టైంలో చెప్పుకోవాలి ఎవరికైనా చెప్పేవాళ్ళంటే. లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా చెప్పుకోవాలి జ్యోతిష్యాన్ని. వాట్సాప్ ద్వారా అంటే డైరెక్ట్ టచ్ ఉండదు కదా. ఆ వాట్సాప్ ద్వారా వీడియోలు ఫోటో పెట్టినప్పుడు ఫోటో చూసి ఏదో మంచి టైంలో కాళ్ళకి ప్రశాంతం ఉన్నప్పుడు చెప్తాం. అంతేగాని ఈ విధంగా కనపడినప్పుడు చెయ్యి చూపించి చేతి చెప్పుకోకూడదు, అది చాలా ప్రమాదం. అదేవిధంగా శిరస్సురేఖ అని చెప్పినాను. ఈ శిరోరేఖలో గొలుసు కట్టుండి ఆయుషరేఖలో గ్యాప్ కటింగ్ ఉంటే వారికి శిరస్సుకి సంబంధించిన వ్యాధి, శిరోవ్యాధి, మెదడుకి సంబంధించిన వ్యాధి అని చెప్పి తెలుసుకోవాలి. మధ్య బ్రాహ్మణం కూడా ఉంటుంది. మధ్య అనేటువంటిది ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటారు. శిరస్సుకి దెబ్బ తగిలి అవాంతర గండం కూడా కలుగును. అలాంటి వాళ్ళకి శిరస్సుకి గండం కూడా జరుగుతుంది. శిరస్సుకి దెబ్బ కూడా తగిలి అవాంతర గండం కూడా అవకాశం ఉంది. శిరస్సుకి దెబ్బలు తగులుతాయి, శిరస్సుకి దెబ్బలు తగులుతాయి. కొంతమందికి శిరస్సుకి దెబ్బలు ఏ రూపంలో తగులుతాయి అనేటువంటి మరో వ్యాధి ఎక్కువ అయిపోయి కూడా శిరస్సుకి దెబ్బ తగులుతుంది, మాట ఉండదు. కాబట్టి ఈ రేఖలు అనేటువంటి శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కానీ తెలియదండి. ఒక భాగం ఒక ముక్క చూసుకుంటే కాదు. జ్యోతిష్ శాస్త్ర హస్తరేఖ జ్యోతిష్యంలో లేనిది లేదు. ఆస్ట్రాలజీలో అన్నా ఒకసారి గ్రహాలు తప్పిపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పిన టైం తప్పిన తేడా ఉంటుంది, కానీ ఈ రేఖలో తప్పిపోదు. ఈ రేఖలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ చెప్పింది జరగద్దా, నీకు పలానా జరగద్దా అంటే ఒక రెమెడీ చేసుకోవాలండి. మంచి రేఖలు ఉంటే మంచి జరగద్ది. ఒక నెగిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించాలి, కొన్ని రెమెడీ చేసుకోవాలి. జ్యోతిష పండితుడికి వచ్చేటప్పుడు కొన్ని రెమెడీస్ని పాటించాలి. మీకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టమంటే బాధపడాలి, కానీ రెమెడీ చెప్పినప్పుడు చేసుకునే దానికి ఏముంది బాగలేనప్పుడు కొంతమంది చేసుకోలేరు. ఆ టయాలు కూడా గ్రహాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి మెదడు కంట్రోల్ రాదు. ఆ చెయ్యి అనేటువంటిది ఆ పండితుడు చూస్తే తప్ప వాళ్ళు మనకు స్థిరపడలేదండి. కొంతమంది చూడండి, ఈ శాస్త్రం చెప్పేవాడు చెయ్యి చూస్తే తప్ప వినరు. మామూలుగా మనం డైరెక్ట్ చెప్తే వాళ్ళు చేసుకోలేరు. ఆ పండితుడు, ఆ శాస్త్ర పండితుడు చేయి తాకంగానే అతను చెప్పింది వింటారు. అయ్యా నీకు సెల్స్ బాగలేదు, బ్రెయిన్ బాగలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మెడిసిన్ వాడండి, నూనె కొంచెం రెమెడీ చేసుకోండి, దైవభక్తితో ఉండండి అని చెప్తే అప్పుడు పండితుడు చేయితే కానీ కొంతమందికి వినరండి శాస్త్రాన్ని. ఏ శాస్త్రం అయినా నమ్మాలంటే ఆ పండితుడు హస్తం చూడాలి, తాకాలి, అది స్పర్శ. అదేవిధంగా జీవిత రేఖలో తెగు ఉండి హృదయ రేఖలో గొలుసు కట్టున్నా. ఇప్పుడు ఇది ఇక్కడ గొలుసు వదులుతుందని ఇక్కడ ఇది బుద్ధి రేఖ తెగు గురించి చెప్పాను, శిరస్సు వ్యాధి. అదే హృదయ రేఖ ఉందండి. హృదయ రేఖ అనేది ఇట్లా పోతుంది. ఈ హృదయ రేఖ అనేటువంటిది చూడండి, హృదయ రేఖలో ఎవరికైతే గొలుసు కట్టు ఉంటుందో ఈ ఆయుషరేఖలో ఈ విధంగా తెగుండి హృదయ రేఖలో గొలుసు కట్టుగానే ఉన్న ఎడల హృదయ రేఖ ఉన్న ఎడల హృదయ వ్యాధులు, గుండె వ్యాధులు, హృదయానికి సంబంధించిన వ్యాధులు, చెయ్య అంటే టీవీ లాంటివి, గండాలు, బుద్ధి, హృదయము అంటే బుద్ధికి
బుద్ధికి సంబంధించినటువంటి వాటికి, హృదయానికి సంబంధించినటువంటి వాటికి వ్యాధులు కలుగును. కాబట్టి ఈ విధంగా హృదయ రేఖలో కానీ, బుద్ధి రేఖలో కానీ ఈ విధంగా గుడిసుకొట్టు రేఖలు ఉండి ఈ ఆయుష్ రేఖ గండం ఉంటే ఖచ్చితంగా హృదయానికి సంబంధించిన వ్యాధులు, మెదడుకి సంబంధించిన వ్యాధులు నిర్ధారణ చేసుకునేదానికి మనకి ప్రాథమిక సమాచారం మన దగ్గర హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు తెలియజేస్తూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్